వైసీపీ మునుగుతున్న నావ అని అందులో ఎవరు చేరినా మునగడం ఖాయమన్నారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. వైసీపీకి మనుగడ లేక ఆ పార్టీ నేతలు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. ఏజెన్సీలో వైద్య సౌకర్యాలు అందడం లేదనడం జగన్ అవగాహన రాహిత్యం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో తుఫానులు విపత్తులు సంభవించినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబుకు మంచి పాలనా అనుభవం ఉందన్నారు. కాకినాడ వచ్చిన చినరాజప్ప కొవ్వాడలో పట్టుబడ్డ కొత్త కరెన్సీ నోట్ల వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నల్లధనం ఉన్న వాళ్ళందరూ కూడా మోచుకునే ప్రయత్నంలో భాగంగా చాలామంది దొరుకుతున్నారు. వాళ్ళందరూ కూడా కేసులు పెడుతున్నాం. అందులో భాగంగా ఈస్ట్ గోదావరిలో కూడా 85 లక్షలు తీసుకెళ్లేటప్పుడు పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా ఐడెంటిఫై అయింది. తప్పు చేస్తే ఎవరైనా సరే పోలీసులు అయితే చర్య తీసుకుంటాం. జగన్ గారికి ఇవన్నీ ప్రాజెక్టులు అన్నీ అయిపోయినాయి. రాజధాని కడుతున్నాం, ప్రాజెక్టులు మీద వెళ్ళిపోయాం, పొలాల మీద చీచి పెడతారని అది కూడా అయిపోయింది. ఇలా ఆరోగ్యం మీద పడ్డాడు. ఆరోగ్యం ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. హాస్పిటల్ పోయి ఖర్చు పెట్టడం కోసం, ఇలా ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెట్టి ఇలా పేద ప్రజల ఆరోగ్యం ధ్యేయంగా మేము పెట్టుకుని పనిచేస్తున్నాం. కొండబాబు గారు నేనేం చెప్తాను